బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకున్న హృదయ విదారక ఘటనలో సిబ్బందిపై వేటు పడింది. మార్చిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కు తిన్న ఘటనలో సూపరింటెండెంట్ చంద్రకళతో పాటు నలుగురిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. జడ్చర్ల మండలంలోని నాగసాల గ్రామానికి చెందిన పోలే భీమేశ్వర్ అనే లారీ డ్రైవర్ మృతదేహం సోమవారం ఉదయం స్థానిక చెరువులో లభ్యమైంది. దీంతో పోలీసులు మృతదేహాన్ని జడ్చర్ల మార్చురీకి తరలించి కింద నేలపైనే ఉంచారు. అయితే అక్కడ సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో కుక్క లోపలికి జొరపడి శవాన్ని పీక్కు తింటూ కనిపించింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బిందు అందిస్తారు. ఎస్ బిందు, చెప్పండి, అసలు ఈ ఘటన ఎలా వెలుగులోకి వచ్చింది? ముందుగా ఎవరు గమనించారు? రైట్ ఇంద్రజ, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల గ్రామానికి చెందిన పోలే భీమేశ్వరరావు ఆదివారం అంటే ఆయన గ్రామంలో అకస్మాత్తుగా బహిర్భూమికి వెళ్తున్నప్పుడు చెరువులో పడి మరణించారు. అయితే మరణించిన తర్వాత సోమవారం ఉదయం అయితే ఆయన మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని బయటకు తీసిన తదనంతరం అక్కడ బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మార్చురీకి అయితే పంపించడం జరిగింది. మార్చురీకి పంపించిన తర్వాత బంధుమిత్రులు కూడా హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆయన చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాతే మార్చురీకి పంపించారు. చనిపోయిన తర్వాత ఎవరైతే మృతదేహం ఉందో మృతదేహాన్ని ఆసుపత్రిలో అయితే కింద పడుకొని పెట్టి అలా ఆ మృతదేహాన్ని వదిలేశారు. అంటే మృతదేహాన్ని వదిలేసిన తర్వాత అక్కడే ఉన్న కుక్కలు అయితే మృతదేహాన్ని పీక్కు తింటున్న ఫోటోలు వీడియోలు అయితే వైరల్ అయ్యాయి. అంటే సోషల్ మీడియాలో అక్కడ ఉన్న బిందు మృతదేహాన్ని నేలపై ఉంచడానికి గల కారణం ఏంటి? మార్చురీలో సదుపాయాలు లేకపోయాయా? రైట్ ఇంద్రజ, ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి ఇదివరకు 30 పడకల ఆసుపత్రిగా ఉండేది. దాని తర్వాత దీన్ని 100 పడకల ఆసుపత్రిగా మార్చారు. అంటే కొత్త భవనాన్ని నిర్మించారు. కొత్త భవనాన్ని నిర్మించిన తర్వాత అక్కడ సరైన పరికరాలు లేవని చెప్పేసి ఆ పాత ఆసుపత్రిలోనే మార్చురీని ఏర్పాటు చేశారు. ఆ మార్చురీకే భీమేశ్వరరావు మృతదేహాన్ని కూడా తీసుకెళ్లారు. ఆ మార్చురీ పోస్ట్ మార్టం చేయడానికి రెడీ చేసేటప్పుడు కనీసం అక్కడ ఆ మృతదేహాన్ని మీద అంటే మృతదేహాన్ని ఉంచడానికి స్ట్రెచ్చర్ కూడా లేని సదుపాయాలు అయితే అక్కడ మనకు కనిపిస్తున్నాయి. కనీస సదుపాయాలు కూడా లేకోకుండా మృతదేహాన్ని అట్లా అంటే కింద నేల మీద పడుకోబెట్టారు. నేల మీద పడుకోబెట్టి ఒక క్లాత్ అనేది కప్పడం జరిగింది. ఆ క్లాత్ కప్పిన తర్వాత ఆయన కాళ్ళు చేతులు బయటకు వదిలేయడం వల్ల అక్కడే ఉన్న అంటే కుక్కలు కూడా వచ్చి పీక్కు తింటున్న వీడియోలు ఫోటోలు వైరల్ అయ్యాయి. అక్కడే ఉన్న ప్రజలు కూడా ఫోటోలు తీసి సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ చేయడం జరిగింది. ఇంద్రజ, అయితే రైట్, ఆ సమయంలో డ్యూటీలో ఉన్న సిబ్బంది ఎక్కడ ఉన్నారు? అసలు అక్కడ లేరా? రైట్ ఇంద్రజ, దీనికి సంబంధించి ఆసుపత్రి సూపరింటెండెంట్ అయితే చంద్రకళ వివరణ ఇచ్చారు. చంద్రకళ ఇచ్చిన వివరణ ప్రకారం ఆ సమయంలో అక్కడ మార్చురీలో సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు. సెక్యూరిటీ గార్డ్ ప్రతిరోజు మార్చురీలో విధులు నిర్వహిస్తారు. ఆ రోజు కూడా విధులు నిర్వహించారు. కానీ విధులు నిర్వహించేటప్పుడే మార్చురీకి ఉన్న తలుపుల యొక్క తాళం పోయింది. ఆ తాళం బాగు చేపించడానికైతే సెక్యూరిటీ గార్డ్ బయటకు వెళ్ళారని చెప్పడం జరిగింది. ఆ బయటకు వెళ్ళిన నేపథ్యంలోనే ఈ మార్చురీలో ఉన్న డెడ్ బాడీ అంటే కుక్కలు లాగడం ఇవన్నీ జరుగుతున్నాయని సూపరింటెండెంట్ చంద్రకళ కూడా వివరణ ఇచ్చారు. ఇంద్రజ, అయితే వివరణ ఇచ్చినప్పటికీ కూడా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే మనిషి బ్రతుకున్నప్పుడు గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా మనిషి చనిపోయినప్పుడు కనీస గౌరవం ఇవ్వాలి. అది కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటువంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం అని కూడా వాపోతున్నారు. ఇది కూడా ఆ మార్చురీలో ఉన్న డెడ్ బాడీని ఆ కుక్కలు అలా అంటే కుక్క పీక్కు తినడాన్ని వారి బంధువులు అక్కడే ఉండి చూసి కూడా చనిపోయిన బాధలో అప్పటికే వారు ఆయన చనిపోయిన బాధలో ఉండి ఇటువంటి దృశ్యాలు వెలుగులోకి వచ్చాక ఇంకా బాధలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇంద్రజ, అయితే 100 పడకల ఆసుపత్రికి సంబంధించి కూడా కనీస సౌకర్యాలు అక్కడ లేవు. కనీస వైద్య పరికరాలు కూడా లేవు. మార్చురీకి సంబంధించి స్ట్రెచ్చర్ నుంచి ప్రతిదీ కూడా అక్కడ లేనట్టే తెలుస్తుంది. దీని తర్వాత సూపరింటెండెంట్ చంద్రకళ మీద కూడా వేటు వేశారు. సస్పెన్షన్ వేటు పడింది. అదే సమయంలో అక్కడ ఉన్న అధికారులు అంటే ఆ సమయంలో అక్కడ డ్యూటీలో ఉన్న అధికారులకు కూడా సస్పెన్షన్ వేటు పడిందనే చెప్పుకోవచ్చు. ఇంద్రజ, అక్కడ సీసీ కెమెరాలు లేవా బిందు? అసలు పనిచేస్తున్నాయా సీసీ కెమెరాలు ఉన్నా? ప్రస్తుతానికైతే ప్రస్తుతానికైతే నూతనంగా నిర్మించిన భవనంలో ఎటువంటి సదుపాయాలు లేవు ఇంద్రజ. దీని తర్వాత అంటే ఈ ఘటన జరిగిన తర్వాత ఇప్పుడు అక్కడ ఇన్స్పెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న వసతుల మీద నిర్ధారించుకోవడానికి అంటే ఏవి లేవు అనేది చూస్తున్నారు. కానీ ముందుగా అయితే అక్కడ కనీస వసతులు కూడా లేవు. మార్చురీకే సంబంధించే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండాల్సిన వసతులు కూడా లేవు. ఎందుకంటే దీని తర్వాత అంటే ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడ ఘటన బాధాకరమని కూడా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. అనిరుద్ రెడ్డి అనిన
తర్వాత బాధిత కుటుంబానికి కూడా ఆయన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని కూడా బాధిత కుటుంబాలతో మాట్లాడడం జరిగింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ దృష్టికి కూడా తీసుకెళ్తున్నట్టు వివరించారు. అయితే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి వెళ్ళిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రి అంటే జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడున్న ఒక వ్యక్తిని ఇట్లా ఒక కుక్క పీక్కు అంటే చనిపోయిన మృతదేహాన్ని కుక్క పీక్కు తినడాన్ని కూడా ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రకళ, ఆర్ఏఓ హరినాథ్, డ్యూటీ డాక్టర్, ఎంఎంఎన్ఓ సస్పెన్షన్ వేటు వేశారు. జడ్చర్ల పాత ప్రభుత్వ ఆసుపత్రిపై వైద్య విధానాన్ని వైద్య విధానాన్ని పరిశీలించడానికి కూడా స్పెషల్ ఆఫీసర్స్ని కూడా అలాట్ చేసినట్టు తెలుస్తుంది. ఇంద్రజ, కుక్కలు ఎలా వెళ్ళాయి? ఆసుపత్రి భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయా? రైట్ ఇంద్రజ, ఎందుకంటే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సదుపాయాలు లేకపోవడం దీనికి ముఖ్య కారణం. ఆ కుక్క అనేది లోపలికి వెళ్ళడానికి కారణం కూడా అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది వారి యొక్క విధులను లోపించడం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు అక్కడ దీనికి సంబంధించి ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రకళ వివరణ ఇచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది అక్కడ ప్రతిరోజు ఉంటారు. ఆ రోజు ఎప్పుడైతే ఈ మృతదేహాన్ని తీసుకొచ్చారో ఆ మృతదేహాన్ని తీసుకొచ్చిన సమయంలోనే సెక్యూరిటీ అనేది లోపించడానికి గల కారణం కూడా చెప్పారు. సెక్యూరిటీ సిబ్బంది ఏదైతే డోర్ ఉందో ఆ డోర్ తాళం అనేది పోవడం జరిగింది. ఆ తాళాన్ని రికవర్ చేసి కొత్తది తీసుకురావడానికి బయటకు వెళ్ళిన నేపథ్యంలోనే ఈ మృతదేహాన్ని వారి బంధువులు తీసుకొచ్చారని, దీనికి సంబంధించి అప్పుడు లోపలికి కుక్క వెళ్ళి ఇట్లాంటి ఘటన చోటు చేసుకుందని కూడా వివరణ ఇచ్చారు. అయినప్పటికీ అక్కడ అంటే మనిషికి మనిషి చనిపోయాక కూడా మార్చురీలో కనీస సదుపాయాలు కల్పించకపోవడం, అది కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో కల్పించట్లేదని పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రజలే విరుచుకుపడుతున్నారు. ఇంద్రజ, రైట్. బిందు, పోలే భీమేశ్వర్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అసలు ఈ ఘటన జరిగిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏమంటున్నారు? రైట్ ఇంద్రజ, పోలే భీమేశ్వర కుటుంబ సభ్యులకు సంబంధించి ఈయన ఆదివారం వారి యొక్క గ్రామంలో ఏ కారణమైనప్పటికీ కూడా ఆయన బయటకు వెళ్ళిన తర్వాత ఆయన ఇంటికి రాలేదు. అంటే ఆయన బహిర్భూమికి వెళ్ళిన తర్వాత చెరువులో పడి చనిపోయిన తదనంతరం పోలీసులకి తెలిసింది. సోమవారం ఉదయం ఆ మృతదేహాన్ని తీశారు. మృతదేహాన్ని తీసిన తర్వాత అప్పటికే బంధుమిత్రులు అందరూ వచ్చి అంటే అప్పటికే కలిసివేసే సంఘటన జరిగింది. ఆయన కుటుంబంలో ఒక వ్యక్తి ఇక్కడ నుండి మరి రేపటి నుండి లేరు అని తెలిసినప్పుడే కలిసివేసే సంఘటన అయితే జరగడం జరిగింది. అదే సమయంలో మార్చరీకి తీసుకెళ్ళారు. అంటే పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళినప్పటికీ అప్పటికే వారు బాధలో ఉన్నారు. ఆ తర్వాత ఈ ఘటన జరిగింది. ఎప్పుడైతే ఆయన కింద పడుకోబెట్టడం కానీ ఆయన మృతదేహాన్ని కింద పడుకోబెట్టి కనీస సదుపాయాలు లేకుండా ఒక స్ట్రెచ్చర్ కూడా లేకుండా మార్చరీలో కింద పడుకొని ఉండడం కూడా వారు చూసినప్పటికీ కూడా అప్పటికి బాధలో ఉన్నారు కాబట్టి అవన్నీ పట్టించుకోలేని నేపథ్యం కనిపిస్తుంది. తర్వాత ఎప్పుడైతే కుక్క ఆయన కాలిని చేతిని అట్లా అంటే నోట్లో ఖర్చుకొని తీసుకువెళ్తున్న దృశ్యాన్ని వాళ్ళు చూసిన తర్వాత అదేవిధంగా సోషల్ మీడియా పలు మాధ్యమాల్లో ఎప్పుడైతే వైరల్ అవ్వడం చూసిందో వాళ్ళు తీవ్ర దిగ్భ్రాంతికి అయితే గురి చెందారు. అంటే మనిషి చనిపోయాక కూడా కనీస సదుపాయాలు ఇవ్వలేకపోతున్నామే మనం అన్ని ఒక అవాస్తవ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు పడిపోయారు. దానికి సంబంధించి కూడా వారు అక్కడే వాపోయారు. మిగతా ప్రజలు ఎవరైతే ఆ హాస్పిటల్ చుట్టుపక్కల ఉన్నారో వారందరూ కూడా ఫోన్లో సెల్ఫీ వీడియోలు రికార్డ్ చేశారు, సెల్ఫీలు కూడా తీశారు. ఇంద్రజ, రైట్. గ్రామస్తులు ఆసుపత్రి నిర్లక్ష్యంపై ఏమైనా నిరసనలు చేశారా? అక్కడ ఎటువంటి గందరగోళం ఏమైనా జరిగిందా? ఇప్పటికీ గ్రామస్తులకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని కూడా భద్రపరచలేని సిబ్బంది పైన కూడా గ్రామస్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అంటే ముందు 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చినప్పటికీ కూడా కనీస సదుపాయాలు ఎందుకు లేవంటే వీరు మార్చురీకి సంబంధించే సదుపాయాలు లేవంటున్నారు, కానీ అక్కడ వైద్యానికి సంబంధించి కూడా సదుపాయాలు లేవని కూడా వాపోతున్నారు. ముఖ్యంగా మార్చురీకి ఉండాల్సిన సదుపాయాలు కానీ కనీసం ఫ్రిడ్జ్ అంటే మార్చురీ డెడ్ బాడీని ఫ్రీజ్ చేయాల్సిన కూలెంట్ ఫ్రిడ్జ్లు కూడా అక్కడ లేవని కూడా గ్రామస్తులు చెప్పారు. ఫ్రీజర్లు కూడా లేకపోవడం, ఉన్న పని చేయకపోవడం, అంటే ఒకవేళ ఉన్నా కూడా పని చేయకపోవడం వల్లనే ఇటువంటి సంఘటనలు జరిగినట్లు కూడా ప్రభుత్వ హాస్పిటల్ నిర్వహణలో ఘోరంగా విఫలమైందని కూడా గ్రామస్తులు పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంద్రజ, కనీసం స్ట్రెచ్చర్ మీద కూడా పెట్టకుండా మార్చురీలోనే పడివేయడం, అంటే స్ట్రెచ్చర్ మీద ఒకవేళ స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టుంటే అంత పైకి అందుకోకపోవచ్చేమో కుక్కలు కానీ వేరే ఇతర జంతువులు కానీ స్ట్రెచ్చర్ మీద ఒకవేళ మృతదేహాన్ని ఉంటే అంత పైకి అందుకోలేకపోవచ్చేమో ఇంద్రజ. కాకపోతే కింద పడుకోబెట్టడం వల్ల ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. స్ట్రెచ్చర్ అనే కాకుండా అక్కడ ఫ్రీజర్లు కూడా లేవని వాపోయారు. ఫ్రీజర్లు కనీస వసతులు అంటే మృతదేహాన్ని భద్రపరచడానికి ఫ్రీజర్లు అనేవి ఉంటే మార్చురీలో ఫ్రీజర్లు కూడా లేకపోవడం కూడా ఘోరంగా ఆసుపత్రి యాజమాన్యం మొత్తం విఫలమైందని కూడా గ్రామస్తులు వాపోతున్నారు. ఇంద్రజ.
ఆదేశించారా? అలాగే ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏ చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికే ఈ సంఘటన జరిగిన తర్వాత పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో పూర్తి స్థాయిలో సెల్ఫీలు వీడియోలు ఏదైతే ఆ ఫోటో ఉందో ఆ మృతదేహాన్ని కుక్క ఖర్చుకొని తీసుకెళ్తున్న వీడియో ఏదైతే ఉందో ఇప్పటికే సోషల్ మీడియా మాధ్యమాల్లో పూర్తి స్థాయిలో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ కూడా స్పందించి వెంటనే సస్పెన్షన్ వేటు కూడా విధించింది. చంద్రకళ సూపరింటెండెంట్ చంద్రకళ మీద కూడా సస్పెన్షన్ వేటు విధించారు. వేటు విధించిన తర్వాత సస్పెండ్ అయ్యారు. ఫ్యూచర్లో ఎటువంటి పరిస్థితులు రాకుండా పూర్తి స్థాయిలో ఇప్పటికే తనిఖీలు చేపట్టారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ముఖ్యంగా ఆ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికే పూర్తిగా తనిఖీలు మొదలు పెట్టారు. అసలు ఎటువంటి సౌకర్యాలు అక్కడ ఉన్నాయి, ఎటువంటి సౌకర్యాలు ఫ్యూచర్లో రావాలి అన్న వాటి మీద కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అనేది చేస్తున్నారు. ముఖ్యంగా మార్చరీకి సంబంధించి సపరేట్గా ఏవైతే మార్చరీకి సంబంధించిన స్ట్రెచ్చర్లు ఉన్నాయి, ఫ్రీజర్లు ఉన్నాయి, అవన్నీ కూడా ఏర్పాటు చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ఎవరైతే గ్రామస్తులకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మార్చరీ అంటే వైద్యానికి వచ్చిన రోగులు ఒక పక్కన అయితే చనిపోయి మృతదేహాలు తీసుకొచ్చిన బంధుమిత్రులు కూడా ఇటువంటి సంఘటనలు ఎదురవ్వడం పూర్తి స్థాయిలో కలిసివేస్తుంది. కాబట్టి గ్రామస్తులు కూడా దీన్ని తీవ్ర స్థాయిలో ఎదురిస్తున్నారు. కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ దీన్ని పూర్తిగా అంటే పరిగణలోకి తీసుకుందనే చెప్పుకోవచ్చు. ఇంద్రజ, రైట్, థ్యాంక్ యూ బిందు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel